అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇదే అనంతపురం జిల్లాలోనే టికెట్ల కోసం ఒకరికొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఇక్కడ కూడా అసలు దూరడానికి సందు కూడా కనిపించడం లేదు, మొత్తం కూడా ఆక్యుపై కూర్చుంది. మరి గంగుల భానుమతి ఎక్కడ పోతారు, ఏం పరిస్థితి, ఏ నియోజకవర్గం ఖాళీ ఉంది? అది టికెట్ వాళ్ళు ఇది అంటే నాకు టికెట్ వస్తుంది, నేను ఇంత డబ్బులు పెడతాను, నాకు అట్లా లేదు. నాకు వచ్చినప్పుడు నాకు వస్తుంది. మీ మండలం రాప్తా నియోజకవర్గం వచ్చినా కూడా రాప్తా నియోజకవర్గం తోపుదుద్దు ప్రకాష్ రెడ్డి వాళ్ళు వైఎస్ కుటుంబానికి చాలా దగ్గర, అప్పటి నుంచి కూడా వాళ్ళు చేసిన పోరాటాలు వాళ్ళు దానివల్ల వాళ్ళు అక్కడ కన్ఫై ఉన్నారు, వాళ్ళకేం డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ ఎటు వచ్చి గతంలో మీ మామ పనిచేసింది పెనుకొండ ఎమ్మెల్యేగానే పనిచేశారు, ఓకేనా? మీ మండలం అటు పోయినా కూడా పెనుకొండకి చేశారనమాట. పెనుకొండలో చూస్తే ఉషా శ్రీచరణ్ గారు ఉన్నారు, ఆల్రెడీ శంకర్ నారాయణ ఉషా శ్రీచరణ్ డిష్యూమ్ అని కొట్టుకుంటున్నారు, ఎవరు ఏం కథ పరిస్థితి అనేది. మీరు ఎటు పోతారు ఏంటి అసలు? ప్రశాంతంగా పదవికాంక్ష ఏమి లేదు, ఉంది ఎప్పుడుకుంది, ఎప్పుడు వస్తే అప్పుడు. అంటే ఇప్పుడు మన వచ్చింది అనుకోండి, గతం గత అయిపోయింది. ఏదో బీసీలు అంటే వాళ్ళంటే గతం గత అయిపోయింది. అప్పుడు మాట చెప్పాడు కాబట్టి ఆయన బీసీలు ఎస్సీలు ఎస్సీలు అయిపోయింది. నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ 29లో అప్పుడు గట్టిగా పెట్టుకుంటా. మీకు ఆకలి వస్తుంది కదమ్మా? ఆకలి అవుతుంది. అన్నము పొయ్యి పెట్టుకొని తింటారా? ఆకలి అవుతుంది అదే ప్లేట్ నా దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు తింటాంలే అని ఉంటారా? అది రొటీన్, అది 3 పూట్ల రొటీన్. అది రాజకీయం కూడా అంతే కదా, అది రోజు రాజకీయం అన్నం పెట్టదు కదా నాకు. కరెక్టే. మీకు రాజకీయంగా ఆకాంక్ష ఉన్నప్పుడు మీరు దాన్ని ఎత్తుక్కోవాలి. నేను ఎత్తుక్కొని సైలెంట్ బిందాస్గా ఉన్నాను, ఎత్తుకుంటా, అది కూడా ఎత్తుకుంటా. నా ప్లాన్ నాకు ఉండే కదా, నేను ఎత్తుకుంటా. నువ్వు ఊరికి నన్ను ఇట్లా చూసాను అంతే. మీరు నాకు చాలా ఉండే ప్లాన్స్. వెనకాల చాలా ఉన్నాయమ్మా, 2 మాత్రమే వెనకాల ఉంది. అది ఏంటి మా బ్యాగ్ షేడ్ ఏంటి, ఆ బ్లాక్ షేడ్ ఎందుకు చెప్తారు ఒకసారి? రిలీజ్ అయిన అన్ను వైపు చూడను, అంతలాగా చూస్తా. అన్నం ఎప్పుడైనా తినొచ్చానా? ఏముంది, పొద్దున్న టిఫిన్ చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఆకలి అయితే ఇప్పుడు తినొచ్చు, లేకుండా 3 o'clock తినొచ్చు, 4 o'clock తినొచ్చు. దాన్ని పక్కన పెడితే మిగతా ఆలోచన చేయాలి కదా. ఏమైనా భవిష్యత్తులో ఇంత గట్టిగా చెప్తుంటే భానుకిరణ్తో కలిసి ఏమైనా స్కెచ్ చేయబోతున్నారు? ఎప్పటికీ లేదన్నది, ఎప్పటికీ లేదు, ఏమి లేదు, ఇప్పటికీ లేదు. ఒక మహిళగా చెప్పండి, అనంతపురం జిల్లాలంటే కరువు. అయితే ఈ డిజిటల్ విప్లవం అనేది ఒకటి వచ్చిన తర్వాత డిజిటల్ విప్లవం మళ్ళీ కరువు జిల్లాలో ఒక గ్రామీణ ప్రాంతాలలో మహిళల జీవితాలను కూడా మార్చేస్తుంది అనమాట. తెలుసు కదా మీకు, ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చేసి అంతా ఆన్లైన్ సిస్టమ్లో అంతా కూడా అన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు మరి ఇలాంటి ప్రాంతం డిజిటల్ మహిళల జీవితాలనే మార్చేస్తుందట. మరి ఇలాంటి గ్రామీణ మహిళల్లో ఒక కొత్త చైతన్యాన్ని తీసి ఇంకా ముందుకు నడిపించడానికి గంగుల కుటుంబం నుంచి వచ్చిన మీరు, గంగుల భానుమతి అంటే వాళ్ళ కోడలు, మీరు గంగుల కుటుంబం కోడలు కదా, భానుమతి గారు ఏం చేస్తారంటారు మహిళల కోసం అసలు? ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించచ్చు, ఇంట్లో చెప్పచ్చు. నా చేత ఆ టైం కన్నా ఎవరైనా కానీ ఇప్పుడు ఉంటారు అనుకోండి కొంతమంది, మాకేం లేదు రెడ్డమ్మ అంటే అక్క మాకు సాయం చేయాలి. రెడ్డమ్మ అంటారు మిమ్మల్ని ఊర్లో? రెడ్డమ్మ అంటారు, అక్క అంటారు, రెడ్డమ్మ అంటారు, ఏదో వరుస కలుపుకుంటారు. కుర్రలు బాగా వరుసలు కలుపుకుంటారు. మాకు పెన్షన్ రాలేదు, మాకు ఇల్లు లేదు, మాకు అది లేదు, మాకు ఇల్లు అంటే సరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తారు మేము పెట్టిస్తారండి అని చెప్తాను. పెన్షన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏమన్నా మన జగనన్న పెడతారు, పంపిస్తారు చూడండి సంవత్సరానికి, ఉపాధి హామీ కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, అన్నీ చేస్తా. సరే ఇప్పటికీ అన్నీ అయిపోయినాయి, ఇక్కడ ఎవరెవరు లేదు, హ్యాపీగా ఎవరి జీవితాలు వాళ్ళలో ఉన్నారు కదా. అయినా కొంతమంది ఇప్పటికీ మీ భానుమతి గారి మీద సినిమా తీయాలి, ఆమె జీవితం గురించి, మీకు మద్దల్చర్ సూర్య గారి ఒక లవ్ స్టోరీ గురించి సినిమా తీయాలి, అసలు ఎలా జరిగింది ఈ కథ అంతా ఏందనేది చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. మా దృష్టికి వచ్చింది, నిజంగా ఒప్పుకుంటారు మీరు అట్లా వస్తే? ఇంత ముందు ఏదో విన్నా పేరు, మాయాసభ సినిమా తీసినాడు, పేరునా దేవకట్ట, దేవకట్ట మాయసీమ సినిమా తీసినాడు, పెద్ద ఆయన మీద తీసినాడు ఆయన సినిమా. విన్నా పేరు విన్నా, ఆయన గురించి కూడా విన్నాను. తీసిన తర్వాత వాస్తవాలు తీయాల. రాజశేఖర్ పెద్ద ఎట్లా వాడు అంటే ఎట్లా వచ్చినాడు బయటికి, ఎట్లా రాజకీయంలోకి వచ్చినాడు, ఈయన ఎట్లా వచ్చినాడు, అట్లా ఫ్యామిలీ ఉంటాయి కదా,
ఎట్లా ఫ్యామిలీ ఉంటాయి కదా, ఒక ఫ్యామిలీకి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. వాళ్ళకొక స్టోరీ ఉంటుంది, వాళ్ళకొక స్టోరీ, మాకు ఒక స్టోరీ ఉంటుంది. మాకు తీసినాడు ఎవరు, ఆర్వీజీ తీసినాడు. ఎప్పుడు ఆర్జీవినా ఆయన తీసినాడు. ఆయన వచ్చినాడు, ఆయన మా ఆయన దగ్గర వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినాడు 90% ఆయన చెప్పినాడు స్టోరీ అంతా. లవ్ నుంచి, టీవీ బాంబ్ నుంచి మొత్తం అంతా చెప్పినాడు. 10% నేను చెప్పినాను, 10% నేను చెప్పినాను ఆయనకు అంతే. రామ్ గోపాల్ వర్మ చెప్పినాను. ఇక్కడంతా అయిపోయింది, ఇక్కడంతా చూపించడం అంతా అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే చెప్పడం నాకు తెలియదు. మాది అయిపోయిందండి, మా చెప్పడం మొత్తం జరిగినంత నేను చెప్పేసాను, మాది అయిపోయింది. మళ్ళీ అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏం చెప్పినా మాకు తెలియదు. అంతా అయిపోయిన తర్వాత సినిమా తీసినాడు ఆయన 1, 2 రక్త చరిత్ర పేరు, అదే రక్త చరిత్ర పేరు పెట్టినారు. సంతోషం, సినిమా వచ్చింది మా స్టోరీ సినిమా వచ్చిందేమో అనుకున్నాను. తీసినాడు. ఆ సినిమాలో చూస్తే నేను కూడా చూసాను, సినిమా చూసాను, నేను కూడా థియేటర్కి వెళ్ళి చూసాను సినిమా. అందులో మా పాటలు ఇదే లేదు అసలు. నేను చెప్పిండేది ఒకటి, ఆయన తీసిండేది ఒకటి. సరే అప్పుడు జరిగిపోయాయి, వాస్తవం లేదు దాంట్లో, అందులో వాస్తవం లేదు, ఏది వాస్తవం లేదు. ఏది వాస్తవం ఏదైనా అనంతపురం జిల్లా ప్రజలకు తెలుసులే. కానీ మీ గురించి మళ్ళీ సినిమా తీయాలని చాలా మంది అనుకుంటారు. చాలా మంది అనుకుంటే సంతోషం లేదు, కాదని లేదు. వాళ్ళు వస్తే ఇబ్బంది లేదు నాకు, సంతోషం. వస్తారా తీయాలనుకుంటారు కదా, నేను స్టోరీ చెప్తా, జరిగింది అని వాస్తవం చెప్తాను. జరిగింది ఎట్లా జరిగింది, లవ్ మ్యారేజ్ ఎట్లా జరిగింది, లవ్ ఎట్లా జరిగింది, మ్యారేజ్ ఎట్లా జరిగింది, టీవీ బొమ్మ ఎట్లా జరిగింది, ప్రతి ఒక్కటి చెప్తా, పిన్ టు పిన్ చెప్తా. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత నా దగ్గర తీసుకున్న తర్వాత వాళ్ళు అట్లే చూపించాలి కదా. నేను ఏం చెప్తానో అట్లే తీయాలి వాళ్ళు, అట్లే తీయాలి. నేను చెప్తే అట్లే వాస్తవం తీయాలి కదా వాళ్ళు. ఏదో నా దగ్గరకు వచ్చి నాతో నన్ను మాట్లాడించి నేను చెప్తా, నేను రాసుకుంటాను అనుకోండి, పాయింట్ రాసుకుంటాను. పోయిన తర్వాత ఏదో తీస్తే నాకు నచ్చదమ్మా, అట్లాంటి నాకు నచ్చదు. ఏమున్నా కానీ వాస్తవం తీయండి, నేను సపోర్ట్ చేస్తాను మీకు. ఊరికే అనవసరంగా వచ్చి ఏదో మీ సినిమా తీస్తాను, బాగా పోతుంది, బాగా చేస్తుంది, మిమ్మల్ని హైప్ చేస్తాను, అది అంటే నాకు నచ్చదు అనమాట. వాస్తవం ఉంటే తీయండి, లేకుంటే రావద్దండి. నేను నేను ఎక్కువ ఆలోచన చేయను దాని గురించి. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి చెప్పండి మేడం అంటారు, ఫస్ట్ నుంచి చెప్తాను, అన్నీ చెప్తాను, గుర్తుకొచ్చిన అన్నీ చెప్తాను, బాధపడతాను. ఆ సినిమా చూసి మా సినిమా వచ్చింది పద పాడే అన్నీ ముసుకుపోతాను అనుకోండి సినిమాలకి. పోయిన తర్వాత ఏముండదు అంటే ఏం లేకుంటే బాధే కదా నాకు. అంటే నా స్టోరీ లేకుంటే బాధే కదా నాకు. నా స్టోరీ ఉంటే నాకు కూడా సంతోషమే కదా. అట్లా తీయనమాట. ఇప్పుడు అదే జరిగిండేది, రక్త చరిత్ర అదే జరిగింది, మాయ సభ అదే జరిగిండేది. ఒకరి పైకి ఒకరికి అంటే లెవెల్గా తీసుకోలేదు ఏదైనా, వాళ్ళు లెవెల్గా తీసుకోలే, ఒకరు ఎక్కిస్తారు ఒకరి కింద తీస్తారనమాట. అది నాకు నచ్చదన్న. అంతే, ఏది ఉంటే స్టోరీ ఏమిటో తీయండి అంతవరకు. గంగుల కుటుంబం అంతా కూడా ఈ రోజు ఇలా ఈ శ్మశాన వాటికలో ఇలా ఉన్నారు కదా, ఈ రోజు అంతా కూడా సమాధుల మధ్యలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయితే గంగుల కుటుంబానికి రాజకీయంగా పూర్వవైభవం వస్తుందంటారా? వస్తుంది, 2029 వస్తుంది. చూస్తారు, మీరే చూస్తారు కదన్న. అప్పుడు అడగండి మీరు, ఇదే మాట అప్పుడు చెప్తాను కదా, చూస్తారు. పగటి కళలు అంటే ఇవేనంటారేమో కదా? లేదు, కళ నిజమవుతుంది. నా కళ ఎప్పటికైనా నిజమవుతుంది. తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతుంది, మరి పగలు మిట్ట మధ్యాహ్నం మీ కుటుంబంలో ఎవరున్నారు? మీరున్నారు, మీతో డబ్బు లేదు, కొడుకు ఉద్యోగస్తుడు, మీ మరిది సుధీర్ ఏదో పార్టీలో చిన్న పోస్ట్ ఉన్నారు ఆయన. ఇంకా మీకు బలం ఎక్కడుంది? నా బలం అనేది చూపిస్తాను, నాకు ఇప్పుడు చూపిస్తాను. మీద గంగుల కుటుంబానికి పూర్వవైభవం తీసుకొస్తారు.